కుమార్ రెడ్డి గారు సార్ మాట్లాడండి సార్, జాయింట్ సెక్రటరీ ఎనర్జీ సార్ డిపార్ట్మెంట్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి కుమార్ రెడ్డి గారు. సార్ సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నిర్వహించిన బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందడానికి, సుస్థిర వ్యవసాయానికి, అన్ని రంగాలలో సమీకృత అభివృద్ధి సాధించుటకు విద్యుత్ రంగము అత్యంత కీలకం అని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24/7 నిరంతరాయంగా సరసమైన ధరలకు విద్యుత్తును అందించడానికి మరియు వ్యవసాయ రంగానికి పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. వివిధ ప్రభుత్వ ఉత్తర్వుల్లో ప్రకటించిన విధంగా ఆక్వా, ఎస్సీ, ఎస్టీ కాలనీలు మరియు వివిధ రంగాలకు సబ్సిడీపై విద్యుత్తును అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడానికి, తక్కువ ధరలో లభించే పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి, ఎనర్జీ ఎఫిషియన్సీ చర్యలు, వినియోగదారుల సంక్షేమమే లక్ష్యంగా మెరుగైన సేవలు అందించడానికి, మొత్తం సాంకేతిక వాణిజ్య నష్టాలు తగ్గించడానికి, సరాసరి సరఫరా వ్యయానికి మరియు సరాసరి రెవెన్యూ రియలైజేషన్ గల అంతరాన్ని తగ్గించడానికి మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో అమలులో గుడ్ గవర్నెన్స్ సాధన చర్యలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి వారికి పారదర్శకంగా మరియు సరి అయిన విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని నిర్ధారించే చర్యలకు, విద్యుత్ సంస్థల ఆర్థిక స్థిరత్వాన్ని మరియు వినియోగదారుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలుపుతుంది. అంతేకాకుండా విద్యుత్ నష్టాలను తగ్గించడానికి, విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించడానికి, గ్రామీణ ప్రాంతాలలో పారిశ్రామీకరణ అభివృద్ధి పథంలో పయనించడానికి ప్రీపెయిడ్ మీటర్లను అమర్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్డిఎస్ఎస్ స్కీము ద్వారా ఆంధ్రప్రదేశ్కు సుమారు 13,405 కోట్లను అనుమతించారు. ఇందులో 6,192 కోట్ల కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ లభిస్తుంది. ఈ స్కీము ద్వారా స్మార్ట్ మీటరింగ్ అండ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచడం ద్వారా నష్టాలు తగ్గించేందుకు ఉద్దేశించినారు. అనుమతులకు అనుగుణంగా పనులు కొనసాగుతున్నాయి. పీవీటీజీ పథకం కింద 25,054 గృహ వినియోగదారులకు విద్యుత్ సర్వీసులను విడుదల చేయడానికి 127 కోట్ల మంజూరు అనుమతి లభించింది. ఇందులో 48 కోట్ల కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ లభిస్తుంది. పిఎం కుసుమ్ కాంపోనెంట్ సి పథకం కింద ఆంధ్రప్రదేశ్ 1,00,000 వ్యవసాయ పంప్ సెట్ ఫీడర్ స్థాయి సోలరైజేషన్ ఆమోదం పొందింది. రాష్ట్రం ఇప్పుడు అదనంగా 4 లక్షల పంపు సెట్లకు ఆమోదం కోరింది. అవసరమైన ఆమోదాలు పొందిన తర్వాత ఈ పథకం అమలుకు టెండర్లు పిలువబడతాయి. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వము ప్రతి మెగావాట్కు 1,05,00,000 గ్రాంట్ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుంది. పిఎం సూర్యఘర్ స్కీమ్ కింద 2 కిలోవాట్ల రూప్ టాప్ ఇన్స్టాలేషన్ కు కేంద్ర ప్రభుత్వం 60% గ్రాంట్ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఉచితంగా 2 కిలోవాట్ సోలార్ రూప్ టాప్లను ఇన్స్టాల్ చేయాలని నిర్ణయించింది. ఇది రాష్ట్రంపై సబ్సిడీ భారం గణనీయంగా తగ్గిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు ఈ పథకంలో భాగంగా రూప్ లీజ్ రెంటల్ మరియు స్మార్ట్ మీటర్లను పొందుతారు. విద్యుత్ చట్టం 2003కు లోబడి వివిధ ప్రభుత్వ ఉత్తర్వులలో ప్రకటించిన విధంగా ఆయా రంగాల వినియోగదారులకు సబ్సిడీ విద్యుత్తును అందించడానికి గాను అవసరమైన నిధులు సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశంలోనే అతి తక్కువ సరఫరా మరియు పంపిణీ నష్టాలు గల విద్యుత్ సంస్థల్లో రాష్ట్ర డిస్కంలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ 30 నవంబర్ 2024 నాటికి 71,762 కోట్ల పైబడి అప్పులు, 29,377 కోట్ల పైబడి సంచిత నష్టాలు మరియు ఇతర సవాళ్లతోనూ రాష్ట్ర విద్యుత్ సంస్థలు సతమవుతున్నాయి. ఈ వ్యత్యాసాన్ని పూడ్చడానికి రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ సంస్థలకు పూర్తిగా తోడ్పాటు అందిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. 3 రోజుల ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం పూర్తయింది. ఈ 3 రోజులుగా వివిధ అబ్జెక్టర్స్ వాళ్ళు వ్యక్తం చేసిన సలహాలు, సూచనలు, వాళ్ళ అభిప్రాయాలపై 3 డిస్కమ్స్ సిఎండీలు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హానరబుల్ చైర్మన్ గారి క్లోజింగ్ రిమార్క్స్ ఉంటాయి. సార్, హానరబుల్ చైర్మన్ గారి క్లోజింగ్ రిమార్క్స్.
లింక్ కనెక్ట్ చేశారా? లింక్. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కర్నూలు రాష్ట్రంలోని 3 విద్యుత్ పంపిణీ సంస్థల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్ మరియు ఏపీ ఈపీడీసీఎల్ యొక్క మొత్తం ఆదాయ అవసరాలు మరియు ప్రతిపాదిత టారిఫ్ల దాఖలుపై 3 రోజుల పబ్లిక్ హియరింగ్లను పూర్తి చేసింది. ఈ నెల 7, 8 తేదీల్లో విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో తొలి 2 రోజుల ప్రజావాణిని నిర్వహించాము. కర్నూలులోని విద్యుత్ నియంత్రణ భవన్లోని ఏపీఆర్సీ ప్రధాన కార్యంలో ఈరోజు పబ్లిక్ హియరింగ్ చివరి రోజు జరిగింది. మొట్టమొదటిసారిగా ఇది హైబ్రిడ్ మోడ్లో జరగడం అనేది ఒక విశేషమైన సంగతి. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ప్రత్యక్షంగా వాళ్ళు పాల్గొనడానికి అవకాశం కల్పించబడింది. అలాగే మధ్యాహ్నం సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టేట్లో ఏ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ దగ్గర నుంచి అన్నా కన్సర్న్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ, సూపర్ ఇంజనీర్ కానీ ఆ ఆఫీస్ దగ్గర నుంచి మాట్లాడడానికి అందరికి కన్జ్యూమర్స్కి అవకాశం కల్పించబడింది. సో చాలామంది దీని అవకాశం కూడా వినియోగించుకున్నారు. ఇంతకుముందు కంటే మంచి రెస్పాన్సే వచ్చిందని అనుకున్నాం. అలాగే కరోనా మహమ్మారి తర్వాత కమిషన్ ఫిజికల్ హియరింగ్ మోడ్ను పునఃప్రారంభించింది. మరియు 3 రోజుల పబ్లిక్ హియరింగ్లో ఉదయం సెషన్లో దాన్ని ఎంచుకున్న అభ్యంతరాలను వ్యక్తిగతంగా వినిపించారు. దూర ప్రాంతాలు మరియు మారుమూల ప్రాంతాల నుండి నిరంతరాయ కనెక్టివిటీ ఉండేలా ఈ 3 రోజుల పాటు డిస్కమ్ అధికారులు ఏర్పాటు చేశారు. వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మొత్తం మీద ఈ 3 రోజుల్లో విచారణకు హాజరైన వ్యక్తుల సంఖ్య 94. మొదటగా నమోదు అభ్యంతరాలు స్టేక్ హోల్డర్లకు ప్రాధాన్యత ఇవ్వబడింది. తర్వాత నమోదు చేయని అభ్యంతరాలు లేదా బహిరంగ విచారణ రోజులలో మాట్లాడడానికి ముందు వచ్చే వ్యక్తులకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఏఆర్ఆర్ ఫైలింగ్లకు సంబంధం లేని కొన్ని ఫిర్యాదులు పబ్లిక్ హియరింగ్ల సమయంలో స్వీకరించబడ్డాయి. డిస్కామ్ల నుండి ఈ ఫిర్యాదులన్నింటికీ కమిషన్ వివరణ కోరుతుంది. ఏపీ డిస్కామ్ల ఫైలింగ్కు సంబంధించిన వివిధ వాటాదారులు వ్యక్తం చేసిన అన్ని అభిప్రాయాలను, ఆక్షేపణలను మరియు డిస్కామ్స్ జవాబులను ఆల్రెడీ ఇప్పుడు సీఎండీస్ అందరూ వారి జవాబు ఇవ్వడం జరిగింది. అవన్నిటిని పరిశీలించి అలాగే గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఈ సబ్సిడీ గురించి భరిస్తామని చెప్పని. కాబట్టి ఇవన్నీ పరిశీలించి 1 ఏప్రిల్ 2025 నుంచి వర్తించే విధంగా 2025-26 సంవత్సరానికి విద్యుత్ టారిఫ్ ఆర్డర్ను ఖరారు చేయడం జరుగుతుంది.